అది గొప్పదనం కానీ యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ రూల్స్ వాళ్ళది రూల్స్ కానీ మీ అందరికీ నేను నిజంగా హార్ట్ ఫెల్ట్ గా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అంటే మనస్ఫూర్తిగా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ మీ అందరు ఇచ్చిన సపోర్ట్ మీ అందరు ఇచ్చిన లవ్ నేను లైఫ్ లాంగ్ మర్చిపోను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అన్న మీద పడమాకన్నా అన్న ఫోన్ అన్న కెమెరా అన్న అరే ఏడ పెడతారా ఫోన్లు మొహం మీద లేదు ఆ స్పీకర్ రావట్లేదు చూడు ఒకసారి రావట్లేదు అరే అశోక్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి పర్సన్కి అండ్ ఈ టైంలో రాత్రి వేడిలోకి వచ్చిన వాళ్ళు ప్రతి పర్సన్కి కోటి ధన్యవాదాలు. నేను ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ బయటికి వచ్చాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు వరకు ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడలేదు. సో ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడాలి, బయట ప్రపంచంలో ఏం నడుస్తుంది అది కూడా తెలుసుకోవాలి. కానీ మీ అందరికీ చాలా థ్యాంక్స్. యూ ఆల్ కేమ్. తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. ఎలిమినేషన్ కారణం ఎవరు అనుకున్నారు? ఎలిమినేషన్ కారణం ఎవరు కాదు, అంటే ఒక పర్సన్ కాదు, కానీ చాలా కారణాలు ఉన్నాయి. నేను ఆ పాలిటిక్స్ ఆ రాజకీయం ఆల్రెడీ వదిలేసాను. సో ఇక్కడ మళ్ళీ అది ఎందుకు, కానీ చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం కాకుండా చాలా కారణాలు ఉన్నాయి. అది తర్వాత సో ఇంటర్వ్యూలో ఇవన్నీ మ్యాటర్స్. బిగ్ బాస్ జర్నీ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిగ్ బాస్ హౌస్లో అంటే ఇది ఒక మెమరబుల్ జర్నీ, ఒక మెమరబుల్ ప్రయాణం.
ఎందుకంటే అది చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఉండడం అంత ఈజీ కాదు. అది కూడా టోటల్ స్ట్రేంజర్స్తో పాటు ఒక 35 days ట్రావెల్ చేశాను. సో ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను అండ్ చాలా మెమరబుల్ జర్నీ నాకు. అండ్ ముఖ్యంగా నేను తెలుగు ప్రేక్షకులతో తెలుగు ఆడియన్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి వచ్చాను. సో డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంచెం సక్సెస్ అయ్యాను. అవును, చెరుపల్లి, కొత్తగూడెం, కొత్తపల్లి. సో మెయిన్లీ ఐ వాంటెడ్ టు కనెక్ట్ బ్యాక్ విత్ ద తెలుగు ఆడియన్స్. అండ్ నాకు యాక్టింగ్ తప్ప ఒక వేరే పర్సనాలిటీ కూడా ఉంది, అది చూపించడానికి నేను వచ్చాను. వాట్ ఈస్ ఆదిత్యం అంటే ప్రేమ, ఆదిత్యం అంటే బ్యాలెన్స్, ఆదిత్యం అంటే ఒక మనస్తత్వం, ఒక హ్యుమానిటీ, ఒక కంపాషన్ ఉన్న పర్సన్. అది చూపించడానికి నేను వచ్చాను. నాకు రాజకీయం, పాలిటిక్స్ అంత ఇష్టం లేదు. సో ఐ కేమ్ ఫర్ దాట్ పర్పస్. అది నేను ప్రూవ్ చేశాను అక్కడ బిగ్ బాస్ హౌస్లో. మణికంఠ చాలా బ్రిలియంట్ పర్సన్, చాలా బ్రిలియంట్ యాక్టర్. కానీ బిహేవియర్లో అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ చెప్పవచ్చు, కానీ మణికంఠ ఫోర్కాస్టింగ్ చెప్పిన అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టెల్ మణికంఠ ఫోర్కాస్టింగ్. మణికంఠ ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు మణికంఠ కూడా తెలియదు. సో బట్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్లో చాలా పాపులర్గా ఉన్నారు. మణికంఠ టాప్ 5 లో ఉంటారా సార్? మణికంఠ గారు టాప్ 5 లో ఉంటారా? నేను అనుకున్న ప్రకారంగా ఆడియన్స్ ఇస్ లైకింగ్ మణికంఠ లాట్ అండ్ డెఫినెట్గా ఐ థింక్ హి విల్ గో ఇన్ టాప్ 5. యష్మి మణికంఠ ఊరికే కొట్టుకుంటున్నారు కదా సార్, ఎవరు జెన్యూన్ అనుకోవచ్చు, ఎవరు ఫేక్ అనుకోవచ్చు? అది ఎంత డీప్గా నేను చెప్పాను. నిఖిల్ గురించి నిఖిల్ చాలా మంచిగా ఆడుతున్నారు అండ్ తప్పకుండా టాప్ 5 క్యాండిడేట్ నిఖిల్. కానీ నా ఫేవరెట్ మీ అందరికీ తెలుసు, నా ఫేవరెట్ నబీల్. సో నా హార్ట్ నబీల్ దగ్గర. సో స్టార్టింగ్ నుంచి నబీల్కి నేను సపోర్ట్ చేశాను. ఫస్ట్ నేనే ఆ స్పార్క్ చూశాను నబీల్లో. సో కొంచెం సపోర్టింగ్ రోల్లో నేను నబీల్కి చాలా సపోర్ట్ చేశాను స్టార్టింగ్ నుంచి. అండ్ నబీల్ గెలిస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. 100% ఒక డిజర్వింగ్ క్యాండిడేట్, ఒక మంచి పర్సన్, జెన్యూన్ పర్సన్, హార్డ్ వర్కర్, చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ కూడా. మెగా చీఫ్ ఆ రోజు నబీల్కి అదృష్టం కొంచెం వర్కౌట్ అయింది. హీ వాజ్ వెరీ లక్కీ. పృథ్వీ కొంచెం అన్లక్కీ, బట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇది సేమ్ బిగ్ బాస్ హౌస్. సో ప్రతి పర్సన్కి ఒక వేరే ఆలోచన ఉంటుంది, ప్రతి పర్సన్కి ఒక వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. సో వాళ్ళు గేమ్ ప్రకారంగా, వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా అక్కడ ఆడతారు. నిఖిల్ రియల్ గా అంటే గైడెన్స్ అంటే సీతా గైడెన్స్ అంత ఏమి మేబీ ఆ ప్రాంప్టింగ్, ఆ గ్రామర్ ఐఎం మెగా చీఫ్ దాంట్లో కొంచెం ఉపయోగం పడింది. మేము కూడా కొన్ని ప్రాంప్టింగ్ చేశాను. ఆ స్క్రూ దగ్గర నబీల్ ఒక రాంగ్ డైరెక్షన్లో స్టార్ట్ చేశారు, కానీ మనం ప్రాంప్టింగ్ చేసిన తర్వాత ఈ స్టార్టెడ్ యాంటీ క్లాక్ వైజ్. సో అక్కడ కూడా జరిగింది. బట్ చివరికి నబీల్ ఇస్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ మెగా చీఫ్. అవును, అది వాళ్ళ గొప్పదనం. అది నేను అనుకోలేదు వాళ్ళు ఎంత చేస్తారు, వాళ్ళ గొప్పదనం. దే ఫెల్ట్ లైక్ దట్ అండ్ నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను. బయట నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తుందిగా, వాళ్ళని ఎదుర్కొనే దమ్ముందా ఇప్పుడున్న క్యాండిడేట్స్కి? వైల్డ్ కార్డ్స్ నాకు తెలిసిన ప్రకారంగా అందరూ పాత కంటెస్టెంట్సే వస్తారు. సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది బిగ్ బాస్ హౌస్లో ఉండడం కానీ, టాస్క్ ప్లే చేయడం కానీ. సో పాత కంటెస్టెంట్స్ వస్తారు వైల్డ్ కార్డ్స్. బిగ్ బాస్ లో హగ్గులు కిస్సులు చేసిన తర్వాత మీకేమనిపించింది? బాగానే అనిపించింది. పృథ్వీ విష్ణుప్రియ లవ్ స్టోరీ అది అక్కడ జరిగిన కొన్ని విషయాలు మీరు అంత సీరియస్గా తీసుకోకండి. చాలా విషయాలు ఉన్నాయి మాత్రం కంటెంట్ కోసం కానీ, ఫన్ జనరేట్ కోసం కూడా అవుతుంది. సో దాంట్లో
అంత అంటే సీరియస్. హక్ విషయంలో మణికంఠని కావాలనే యష్మి బ్లేమ్ చేశారని ఒక టాక్ అయితే ఉంది. మరి దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే వేరే వాళ్ళతో హక్ చేయడం, కిస్ చేయడం. నేను అది చూడలేదు. ఐ వాజ్ నాట్ దేర్. కానీ ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను లైక్ నిఖిల్ ఫేక్ ఆడుతున్నాడా రియల్ అంటే నేను ఇందాక చెప్పాను, ప్రతి పర్సన్కి ఒక స్ట్రాటజీ ఉంది అక్కడ. సో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ప్రతి పర్సన్ ఆడుతున్నారు. సో అప్పుడు కొంచెం ఫేక్ కూడా అనిపించింది. బట్ హీస్ డెఫినెట్లీ టాప్ క్యాండిడేట్. అంటే ఎక్కడ ఫిజికల్ టాస్క్ ఆడట్లేదు నిఖిల్, ఎక్కడో సేఫ్ జోన్ లో ఉన్నట్టు, ఎక్కడ మొత్తం లోపలే ఆన్ చేసి సేఫ్ గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అట్లాంటి ఏం లేదు. నిఖిల్ ప్రతి టాస్క్ లో చాలా ప్రూవ్ చేశారు. బట్ కొన్ని చోట్ల హీ వాజ్ యాక్టింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్. అంటే ఒక చోట్ల ఒక మాట, వేరే చోట్ల వేరే మాట, సేమ్ టాపిక్ గురించి. సో అది ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది. నిఖిల్ గారు ఫస్ట్ సోనియాతో ఏ ఎపిసోడ్లో ఎవరు చెప్పారు? థ్యాంక్ యూ విష్ణు. విష్ణుప్రియ యాక్చువల్లీ చాలా జెన్యున్ అండ్ చాలా లోపల నుంచి చాలా న్యాచురల్ పర్సన్. బట్ అప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది. బార్డర్ కూడా విష్ణుప్రియ మరి చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది. అది కావాలని నాకు అనిపించింది. అది కావాలని ఒక కంటెంట్ జనరేట్ చేయడం కోసం అది చేస్తాను. బర్రెలాగా అరుస్తుంది మరి గట్టిగా. అది సీరియస్ గా తీసుకోవాలి. ఒక కంటెంట్ కోసం. అవును, ప్రతి దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ కంటెంట్. పృథ్వీతో మళ్ళీ లవ్ ట్రాక్ అనేసి స్టార్ట్ చేశారు కదా విష్ణుప్రియ గారు. అది నీకు నాకంటే మీకు ఎక్కువ తెలుసు. నైన్కి ఏముంది, వచ్చేసింది కదా బయటికి. నైన్కి వచ్చింది రేపు మళ్ళీ ఇదే టైంకి అక్కడ తెలియదు. అన్ని సేఫ్ ఆన్సర్స్ ఉన్నాయి అన్న మీ దగ్గర. సేఫ్ ఆన్సర్ సేఫ్ ఆన్సర్స్ బిగ్ బాస్ ఆడితే ఎలా అవుతుంది? సేఫ్ ఆన్సర్ మంచిదనం వల్ల కాదు. నాకు ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమైంది ఇక్కడ ఈసారి ఒక క్లాన్ వైజ్, ఒక ట్రైబ్ వైజ్, ఒక టీమ్ వైజ్ వాళ్ళు డివైడ్ చేశారు. సో దాంట్లో చీఫ్ డిసిజన్ ముఖ్యమైన అయింది. సో చాలా చోట్ల చాలా టాస్క్స్లో చీఫ్స్ నాకు అవకాశం అవసరం ఇవ్వలేదు ఒక టాస్క్ ఆడడానికి. సో అది నాకు కొన్ని చోట్ల మైనస్. అన్న ఒక క్వశ్చన్ అన్న, యష్మి గారు మణికంఠన్ వచ్చేసి 0.5 అన్నారు. అది అందరం చూసాం లైవ్ లో. కానీ తర్వాత అనలేదు అన్నారు. ఇప్పుడు మీకు కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు అనలేదంటే మరి పృథ్వీ దానికి మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్పట్లేదు. దాని గురించి మీరేమంటారు? ఏ ఇంటెన్షన్తో అనవచ్చు అనుకుంటున్నారు? నాకు మీరు చెప్పిన విషయం గురించి అంత పెద్దగా నాలెడ్జ్ లేదు. సో మణికంఠ యష్మి ఏం జరిగింది అని నేను సపోర్ట్ చేశాను కదా ప్రేరణ గారు. ప్రేరణ గారు ఎలా ఆడుతున్నారు సార్? జెన్యూనా ఫేకా? ప్రేరణ గారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. కొంచెం పాలిటిక్స్ కూడా ఉంది అక్కడ. ఎందుకంటే ప్రేరణ గారు యష్మి గారు పాత ఫ్రెండ్స్ కాబట్టి దే కేమ్ విత్ ఫిక్స్డ్ స్ట్రాటజీ. సో అక్కడ జరుగుతుంది. చాలా మంది పాత ఫ్రెండ్స్ అక్కడ. సో ఒక గ్రూప్ లాంటి కూడా వాళ్ళు వచ్చారు. సో అది ఆడియన్స్కి ఇంకా క్లియర్ అవుతుంది వచ్చిన వారంలో. యష్మి గారు జెన్యూనా ఫేకా సార్? అందరూ జెన్యూన్, అందరూ ఫేక్. నేను సోనియా గారు గురించి ఎన్ని ఎపిసోడ్స్లో ఎన్నిసార్లు చెప్పాను. నేను సోనియా గారు బడి అంటే ఒక ఈ సీజన్లో బడీస్గా నేను వచ్చాను సోనియా గారితో పాటు. కానీ సోనియా గారు ఒక 3-4 days తర్వాత, ఫస్ట్ 3-4 daysలో ఉన్న సోనియా గారు తర్వాత ఉన్న సోనియా గారు పోయారు. సో అది చూసి నేను కొంచెం షాక్ అయ్యాను. సోనియా గారు కూడా చెప్పాను, అందుకే నామినేట్ కూడా చేశాను. సో అలా జరిగింది. సార్ యష్మి ప్రేరణ ఆడపుల్లు అంటున్నారు, నిజమేనా ఫేకా? పృథ్వీ చాలా జెన్యూన్ పర్సన్. ఆవేశం పృథ్వీకి ఎక్కువ. కొంచెం ఫ్రెండ్స్ సెలెక్షన్ కూడా చాలా బయటకు ఉంది పృథ్వీకి. బట్ చాలా జెన్యూన్. సీత గారు ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయాడు. ఎందుకంటే ఫస్ట్ ఉన్న సీత గారు మళ్ళీ సేమ్
సోనియా గారు లాంటి సీత గారు కూడా ఆ ప్రెషర్స్ వల్ల క్యాప్టెన్సీ ఆ చీఫ్ పొజిషన్ వల్ల సీత గారు కూడా షీఈస్ ఫర్గెటింగ్ వాట్ షీ ఈస్. సో అది ఒక ఫ్రాంక్గా నాకు 2 రిగ్రెట్లు ఉన్నాయి నేను బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే మాకు ఒక బాధ్యత కూడా ఉంది. మాకు చూసి చాలా మంది బయట నేర్చుకుంటారు చాలా చాలా విషయాలు. సో ఐ డిడ్ ఒక మూమెంట్లో నేను ర్యాష్ అయ్యి, ఎందుకంటే నాకు పెద్దగా అవకాశం రాలేదు. అది తర్వాత అందరూ కాన్ఫిడెన్స్ లేదు, భయం లేదు అట్లాంటివి అంటారు. సో అది ఒక సెకండ్లో నేను నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది, నాకు భయం కూడా లేదు. అది చూపించడానికి కోసం నేను ఆ మంటలో చేపట్టాను. ఐ రిగ్రెట్ దాట్. ఇంకోటి నేను శేఖర్ భాషని చాలాసార్లు నామినేట్ చేశాను. అది కూడా నేను అనవసరంగా చాలా మాటలు చాలా ఇది చెప్పాను. సో అందుకే సార్ సోనియా గారు రీఎంట్రీ వస్తున్నారంట, మీరు రీఎంట్రీ అయితే వెళ్తారా? మాత్రం చెప్పమాకండి. అది మీరు 7th వీక్ కానీ 8th వీక్లో చూడాలి. మరో పల్లె ప్రశాంత్ అంటున్నారు అన్న. సార్ మీ ఎలిమినేషన్ కి అంటే మీరు జెన్యూన్ గా ఉండడమే కారణం అనుకోవచ్చా? ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఓకే 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 సో ఇంటర్వ్యూ అయిపోయింది, ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తారు, అది కూడా చూద్దాం. ఓకే మీడియా పర్సన్ అందరూ సార్ని అయితే దిమాగ్ కరబెట్టేట్టు చేసారు, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అయితే అడిగి.